అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. మనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రవర్తన నియమావళి గురించి తెలుసుకుంటున్నాం. అందులో తగిన పనులు డూస్ అనే అంశం మీద మనకు శ్రీ మొగిలిచేని సురేష్ గారు, జాయింట్ డైరెక్టర్ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్, గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తెలుసు కదా మీకు? ఏంటమ్మా రాసుకోండి ఒకసారి. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, ప్రామాణిక కార్య విధానము. ప్రామాణిక కార్య విధానంలో ఏ పథకము ఎలా అమలవుతుంది, అర్హత ఏమిటి, అర్హులు ఎవరు అని చాలా స్పష్టంగా మన ప్రభుత్వం వారు తయారు చేశారు. పోస్టర్ కూడా ముద్రించారు. ఈ చాలాసార్లు మెసేజ్లో పెట్టారు. సో దానికి లోబడి మీరు స్వతంత్రమై ఉండాలా, నిబంధనలకు అతిక్రమించకండి, నిష్పక్ష వ్యవహరించండి. అర్హత లేకుండా మేము పెడతాము, అర్హత లేకపోయినా మేము మంజూరు చేపిస్తామంటే మనకి ఇబ్బంది, రేపు సోషల్ ఉంటుంది కాబట్టి. సో మన నిర్వర్తనలో స్వతంత్రం కలిగి ఉండాలా. తప్పు చేయడానికి మీరు ఎప్పుడు కూడా ముందు పోకండి, చెప్పండి, 1-2 సార్లు చెప్పండి. ఆ యొక్క విషయాలు చెప్పేటప్పుడు సమిష్టిగా మాట్లాడండి అందరు కలిసి. లేదన్నా ఆమె చెప్పే కరెక్టే, అర్హత లేదు, ఈమె అర్హత ఇంకో దాన్ని మనకు వస్తుంది, దీని పనికి రాదు అని స్పష్టంగా చెప్పడం నేర్చుకో. అందరు కలిసి చెప్పండి, నువ్వు నేర్చుకోండి. ఒక చెప్తే పలకవచ్చు, వాళ్ళు ఇద్దరు చెప్తే పలకవచ్చు, అందరు కలిసి చెప్పండి. కావాలి చూసుకున్నా ఒక SOPM చూసుకోండి. ఒకసారి పోస్టర్ చూపించాడు, అందుకే పోస్టర్లు మనం అతికించుకోమని చెప్పాము. అతికించుకున్నా లేదా పోస్టర్లో ఆ పోస్ట్ చూపించండి ఏమున్నాయి అర్హతలు అనేది. సో ప్రతి దానికి ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కింద, ప్రామాణిక కార్య విధానం కింద ఉన్న అర్హతల మేరకు, అర్హులైన వారు ఎలా అప్లై చేసుకోవాలని మేరకు అవన్నీ మనం పెట్టాం. రెండవది, లబ్ధాల జాబితా పెడుతూ అర్హత లేని వాళ్ళ జాబితా పెట్టమన్నామా లేదా మనం? ఎందుకు అర్హత లేని వీళ్ళకు రాయమన్నా మనం? అవునా కదా? ఎందుకు అర్హత లేదో తెలియాలి వాళ్ళకు. నన్ను ఎందుకు అర్హత లేకుండా చేస్తామంటే ఇందువల్ల అర్హుడు కావాలని చెప్పాను. ఈ 2 చాలా అవసరం మనకు. అది ఒక అర్హత ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు అంటే రేపు సోషల్ ఆడిట్ జరుగుతుంది. రేపు వద్దన సోషల్ ఆడిట్లో అతను లిఖిత ఫిర్యాదు చేస్తాడు, పలానా ఎల్లయ్య వద్దంటే నాకు పింఛను ఇవ్వకుండా చేశాడు, పలానా పుల్లయ్య వద్దని నాకు జగన్ తోడు లేకుండా చేశాడని చెప్పి మన చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. అర్హత ఉంటే అందరికి ఇవ్వండి. అది మన లాస్ట్ మైల్ వరకు ఇవ్వండి అంటారు ముఖ్యమంత్రి గారు. చివరి అర్హత ఉన్న వ్యక్తి వరకు ఇవ్వమంటున్నారు ముఖ్యమంత్రి గారు. సో దయచేసి చాలా మన సచివాలయ ఉద్యోగులు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. అవునా కదా? యాజ్ ఎండి నాకు తెలుసు ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీకున్న వరం ఏంటంటే ఆ SOP బ్యానర్లు, పోస్టర్లు. నా లైఫ్లో చూడలేదు బాగుపట్టాడివి. నేను ఎండి చేశాను 16 ఏళ్ళు, డోమ్ అడిషనల్ చేశాను 3 ఏళ్ళు, స్పెషల్ హాస్పిటల్ పనిచేశాను 2 ఏళ్ళు. ఎప్పుడు కూడా SOP రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి SOP పెడుతున్నారు. మనకి వరం అది. నాదేముందన్నా అది చూసుకున్నా అది చెప్పచ్చు. అవునా కదా? ఉన్నాయా లేవా అన్ని ఆఫీసులో? పెట్టుకుంటారా బాబు, నేను ఇన్స్పెక్షన్ రావాలి, నాలెడ్జ్లో నేను ఇన్ఛార్జ్, రాయలసీమ నాలెడ్జ్ నేను ఇన్ఛార్జ్, ఇవన్నీ చూసుకోవడానికి. పెట్టుకోండి, ఎప్పుడన్నా వస్తే ఇబ్బంది పడకూడదు మీరు. సో దాని ప్రకారం మీరు చెప్పండి క్లియర్గా, అన్నా ఇందువల్ల అర్హత లేదన్నా ఏం చేయాలి, ఇంకో పథకానికి అర్హత ఉందిలేనా, రైతు భరోసా కావచ్చు, ఇంకో భరోసా కావచ్చు, చెప్పండి. సో ఏ పథకాన్ని అర్హత విషయం తెలియాలంటే ముందు మీకేం తెలిసిందా? అలా అన్ని స్కీమ్స్ మీకు అవగాహన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అన్ని స్కీమ్స్ మీద మీకు అవగాహన ఉండాలా, చెప్పగలగాల మీరు. అన్న మీరేం పని చేస్తారు, పలా టైలింగ్ పని, పలాంటి టైలింగ్ ఇది ఉందనా, ఇది పెట్టుకోవద్దులేనా, ఇది చిరు వ్యాపారాలేనా జగన్ తోడు, మీకు ఉండేది ఇంకో పథకం ఉందా దర్జీలుగా చెప్పొచ్చు. అట్లా మీకు ఐడియా ఉండాలి ఏ పథకం ఏం కదా. వయసు ఎవరికి ఎంత ఉండాలా, అర్హతలు ఏంటి, లా నేస్తాము ఎలా ఉండాలా, లా నేస్తాం నేనే తర్జుమా చేసి నేనే భలే ఉంది కండిషన్. అది ప్రాక్టీస్ చేస్తున్న వారే అర్హులు, గత 3 ఏళ్ళుగా సహాయం పొందిన వారు అర్హులు, కానీ అయిపోయిన వారు అర్హులు కాదు చెప్పి ఉంది. నేను తర్జుమా చేశాను, నాకు నోటికి ఉంది. అది నేను తర్జుమా చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే నాకు సబ్జెక్ట్ మీద నా కమాండింగ్ వస్తుంది. మీరంతే వచ్చినాక చదవండి బాగా, లేదు ఒక బుక్ రాసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. అర్ధరాత్రి అపరాధ రెఫరెన్స్ కోసం ఉంటుంది. అది అన్నీ గుర్తుండకపోవచ్చు, ఆఫీస్కి వచ్చి ఎత్తుకో అవసరం లేదు. ఒక బుక్ రాసి పెట్టుకోండి, అన్నీ కలిసి మీరే ఒక స్మాల్ ప్రింట్అవుట్ చూసి అతికించుకోండి ఫైల్ లాగా, అది పెట్టుకోండి. అది సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నిన్న సోషల్ ఆడిట్ పెట్టించాం క్లాసు. సోషల్ క్లాస్లో రేపు ఏం చేస్తున్నారు, ఉదాహరణకు పింఛన్లే ఉంది, వాళ్ళు పింఛన్ మీద సోషల్ ఆడిట్ చేస్తారు, ఇంటింటికి పోతారు, ఫ్యాన్లు వేయద్దు ఇంటింటికి పోతారు వాళ్ళు. ఏమ్మా నీ పింఛన్ వచ్చిందా లేదా అంటారు. ఆ క్రమంలో
అర్హత లేని వారికి కూడా పింఛన్ వచ్చిందనుకో సోషల్ నిలబెడతారు వాళ్ళు. అర్హత లేని వాళ్ళు చాలా చాలా సూక్ష్మంగా లోతుగా పోయి చూస్తారు వాళ్ళు. అర్హత లేకపోయినా కూడా వీళ్ళు పింఛన్ ఇచ్చారు అని. చెడ్డపేరు ఎవరికి? అర్హత ఉండి కూడా ఇవ్వలేదు, చెడ్డపేరు ఎవరికి? సో సోషల్ ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు చెప్తున్నాను, రాబోయే కాలం జరిగే సోషల్ అధికారులు కాదు వచ్చి సోషల్ ఆడిట్ వస్తారు. స్వతంత్ర వ్యవస్థ సోషల్ ఆడిట్ వ్యవస్థ, సొసైటీ ఫార్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెంట్ సంస్థ ఉంది, స్వతంత్ర వ్యవస్థ. అది డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో పనిచేసే సంస్థ. అది వారు తనిఖీ చేసినప్పుడు ఇవి బయటపడతాయి. మరి చెప్తున్నానమ్మా, చాలా చాలా జాగ్రత్త ఉండండి. నెక్స్ట్, వ్యక్తిగత జీవితంలో బాధ్యతాయుతమైన సభ్యత, ప్రామాణిక కూడా ప్రవర్తన కలిగి ఉండాలా. నేను చెప్పిన లైఫ్ మీ యొక్క ప్రైవేట్ లైఫ్లో కూడా మీరు రెస్పాన్సిబుల్. నేను 5 వరకే ఆఫీసర్, నేను 5 తర్వాత ఎండిఓని కాదు, నేను ఎట్లా పోతా అంటే కాదు. ఆల్వేస్ నేను ఎండిఓనే, 24 hours ఎండిఓనే, ఆదివారం వచ్చినా ఎండిఓనే, బ్రౌన్ లైబ్రరీలో సమావేశమైన ఎండిఓనే, ఇంకొకరు ఏదైనా కవి సభలు పెట్టే ఎండిఓనే, ఏదో సభల్లో పాల్గొనే ఎండిఓనే. ఆ ఎండిఓని ఎక్కడ పోదు, పేపర్లో రాస్తారు. ఎండిఓ మూల్చర్ సురేష్ పాల్గొని రాస్తారు. అది సో అది మన ఉనికి. అది నా ఉనికి ఇంకో రకం అంటే ఇంకొక రకం వచ్చేదేమో, కానీ ఇక్కడ నా ఉనికి ప్రభుత్వ ఉద్యోగి, నా ఉనికి ఒక ఎంపీడీఓ. సో ఎంపీడీఓ మూల్చర్ సురేష్ పాల్గొన్నారు అని వీళ్ళు పిలుస్తారు. ప్రోగ్రామ్స్కు వీళ్ళు ఎన్జిఓస్ పిలుస్తారు. అంటే మా శివప్రసాద్ కాదు, ఎన్జిఓస్ సుభాష్ లాంటి పిలుస్తారు. వాళ్ళు ఎవరు, మన పేరు న్యాయ సేవా సంస్థలు, రైట్స్ సంస్థలు చాలా పిలుస్తారు నన్ను ఫ్యాకల్టీగా. ఇప్పుడు ఎండిఓ అని పేరు వస్తుంది, ఇప్పుడు అడిషనల్ బీడీ అని పేరు వచ్చింది, మళ్ళీ అడిషనల్ బీడీ కాబట్టి. అట్లా ప్రైవేట్ లైఫ్లో కూడా యువర్ ఎంప్లాయే గుర్తుపెట్టుకోండి. ఆదివారం వస్తే నేను సెలవు కాబట్టి నేను ఎంప్లాయ్ కాదు అనుకుంటారా ఎవరైనా? అనుకోకండి. ఆదివారం వస్తే చికెన్ తిను, మటన్ తిను కాదనలే, ఇంట్లో ఏమైనా ఎంజాయ్ చేయ కాదనలే, ఇంట్లో ఎంజాయ్ చేయకుండా కదా కాదన్ను, కానీ గుర్తుపెట్టుకో ఇది మాత్రం. సో ఇది జరుగుతుంది. అది నువ్వు ఏదైనా చేసినా కూడా వైరల్. ఒక చోట బర్త్డే పార్టీ చేసుకుంటే వైరల్ అయిపోయింది, అవునా కదా? ఒకచోట మజ్జిగ దేంట్లో ప్యాకెట్స్లో కళ్ళు తాగిన సిబ్బంది వైరల్ అయిపోయింది. అది బ్యాడ్ లక్ ఏదంటే కళ్ళు తెల్లగా ఉంటుంది, మజ్జిగ తెల్లగా ఉంటుంది. సో మన మీద నిఘా ఉంది. మరి ఎవరు ఫోటో తీస్తున్నారో ఎవరు వీడియో తీస్తున్నా కానీ ఒకేసారి వస్తున్నాయి, డంప్ అవుతున్నాయి. మీ యొక్క ఏమంటారు ఏ మీడియా, అది సోషల్ మీడియాలో. అట్లా మన ప్రవర్తన చాలా జాగ్రత్త. ఆఫీసులో బర్త్డే పార్టీ చేసుకున్నారు, డ్యాన్స్ చేశారు, అది నేను కూడా చూసాను. అది డ్యాన్స్ చేసేది భలే హుషారు చేశారు డ్యాన్స్. ఆఫీసులో డ్యాన్స్ చేస్తారా? అదే ఇల్లు అయితే ఏమనుకోవచ్చు, ఆఫీస్ డ్యాన్స్ చేయడం ఎందుకు అది? సో అవన్నీ మనం చూసుకోవాలి. సో ఎందుకంటే మన ప్రవర్తన చాలా ప్రామాణికత కూడిన స్టాండర్డ్ ప్రవర్తన, స్టాండర్డ్ కాండక్ట్, స్టాండర్డ్ యాటిట్యూడ్, స్టాండర్డ్గా ఉండాలంటారు. సో ఆ స్టాండర్డ్ అనేది చాలా చాలా లోతైన మీనింగ్. అది స్టాండర్డ్స్. ఐఎస్ఏ బ్రాండ్ ఉందా లేదా స్టాండర్డ్, దీనికి కింద ఐఎస్ఏ ఉందా లేదా స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ చూసుకుంటాం మనం. వస్తువు కొనడం మీద స్టాండర్డు, ఉద్యోగస్తులు స్టాండర్డ్ కోరుకుంటే ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ, అది అంత మీనింగ్. ప్రజలకు సత్వరంగా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలి. సత్వరంగా అంటే వేగంగా, వెంటనే ఎస్ చేస్తామన్నా, నువ్వు ఏ విషయం కూడా పర్లేరా బాబు ఆన్సర్ ఇచ్చే చాలు, హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను ఎక్కడ ఎంపీడీ ఉన్నా కూడా నా మధ్యవర్తులు దళాలు నాకు అవసరమే లేదు, ప్రజలు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు నా దగ్గరికి. ఎక్కడుంటే ఇక్కడ కలకలాడేది ఆఫీసులు కూడా, మా శివరాజు తెలుసు బాగా, కలకలాడిపోతాయి ఆఫీసులో. డైరెక్ట్ ప్రజలే వస్తారు. నా సిద్ధాంతం ఒకటే, కుక్క పిల్ల కూడా నోట్లో అర్జీ వస్తే దాన్ని రాణించుకోవాలి, అది నా సిద్ధాంతం. అర్జీ ఉంది నోట్లో, చెప్పలేకపోవచ్చు, పట్టుకొచ్చిందేమో అర్జీ, ఎవరు పంపించారేమో, దాని యజమాని రాలేక తీసుకో, అది మన సిద్ధాంతం ఉండాలి. అది కుక్క పిల్ల ఎందుకు వచ్చింది ఆఫీస్కి, కుక్కలు తరమేయండి, దాని నోట్లో ఏదో ఉంది, అట్లా మనం వ్యతిరేకం కాదు, సనకూడదు చూసుకోవాలా. కుక్క పిల్ల వచ్చిందంటే ఎందుకు వచ్చి ఉంటుంది, దాని నోట్లో కాగితం ఉంది, ఎవరు పంపించుండొచ్చు, ఒకవేళ దాని యజమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడేమో, రాలేని పరిస్థితులు పంపించాడేమో, అది చూద్దాం సందేశం చూడాలి. ఆ స్థాయిలో మనం ఉండాలి, ప్రొయాక్టివ్గా సానుకూల దృక్పథం మనం పనిచేయాలి. ఇక్కడంతే సత్వరంగా మనం రెస్పాండ్ కావాలా, స్పందించాలా, మాట్లాడాలా. అంటే కుక్కలు రాలే బాబు భయపడాకు, కుక్కలు రా పందులు రావాలి భయపడాకు, సత్వరంగా మనం స్పందించాలా. బయట నుంచి చూడొచ్చు, ఆ విలేకరులు గమనించవచ్చు. చెప్తున్నా కదా, మన ప్రవర్తన అనేది చాలా హుందాగా ఉండాలా. మధ్యాహ్నం భోజనం కదా, విరామం కదా, ఆ విరామంలో నేను చిందులు వేస్తాను ఎట్లయితుంది, నేను డ్యాన్స్ వేస్తాను ఎట్లయితుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అది
అందుకనే మధ్యాహ్న భోజనం విరామం గంట సేపు ఇచ్చింది ప్రభుత్వము. ఆ గంట సేపు కూడా అక్కడే తినాలంటుంది ప్రభుత్వం. దాని ఇంగ్లీష్లో వర్కింగ్ లంచ్ అంటారు తప్ప డిన్నర్ అన్నారు, లంచ్ అన్నారు. దాని ఇంకా వర్కింగ్ లంచ్. వర్కింగ్ అంటే పని చేసే లంచ్. అది పంచపక్ష పర్వాలు తెచ్చుకొని చేసేది కాదు, జస్ట్ సింపుల్ లంచ్ ఉంటుంది. ట్రైనింగ్లో పెడతారు మా శివప్రసాద్ వర్కింగ్ లంచ్ అంటారు కదా శివప్రసాద్, మీరు కూడా వర్కింగ్ లంచ్ అంతే. రొటీన్ లంచ్కి వర్కింగ్ తేడా ఏంటంటే పంచపక్ష పరమాలు ఉండవు అక్కడ, సింపుల్గా ఉంటాయి వంటకాలన్నీ కూడా. సో మీరంతే వర్కింగ్ లంచ్ హాఫ్ అన్ అవర్ తినేసి అందరూ ఒకేసారి కూర్చొని తినండి. ఆ తినేసేపు సరదా మాట్లాడుకోండి కాదని. ఇంకా రాజకీయ పక్షాల ప్రదర్శనలో పాల్గొనకుండా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. మీ నేపథ్యం ఏదైనా కావచ్చు. ఉద్యోగస్తులు అయిన తర్వాత మన ప్రభుత్వ ఉద్యోగులము ప్రభుత్వ పరమైన ర్యాలీస్లో పాల్గొనడం తప్ప, హెచ్ఐవి ఎయిడ్స్ ర్యాలీ లేకపోతే కరోనా ర్యాలీ అవి మన ప్రభుత్వ మన ర్యాలీస్ తప్ప రాజకీయ పక్షాల ర్యాలీస్ ఏమంటే పాల్గొనకండి. నేరము, నిషిద్ధము. నెక్స్ట్ రాజకీయ తటస్థత పాటించాలి. గ్రామాలు వర్గాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పక్షాలు ఉంటాయి ఉండమ్మా. సో అక్కడ మాత్రం మీరు తటస్థంగా మేము ప్రభుత్వ ఉద్యోగం బాబు అందరికీ ఇవ్వాలమంటాను, మేము ప్రభుత్వం ఇస్తున్నాము, మీరు చెప్తే ఇవ్వండి, మీరు చెప్తే ఇవ్వండి, ఇస్తాం. సో రాజకీయ తటస్థ కలిగి ఉండాలి. అర్హత ఉంటే చాలు, ఎవరికైనా ఇస్తాం చెప్పండి. అది మనకు మీరు గమనించండి, ఎస్ఓపిలో గ్రామానికి ఇన్ని అని ఎక్కడ ఉందా, మండలానికి ఇన్ని ఉన్నాయా ఏమన్నా? అర్హత ఉంటే ఎవరు ఎంతమందికి ఇవ్వమంటారు మన ముఖ్యమంత్రి గారు. సో అర్హత ప్రామాణికము. సో అర్హత బట్టి ఇస్తాం తప్ప కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు ఇవి మన ప్రామాణికం కాదు. అది గుర్తుపెట్టుకోండి. అది అప్పులు తీసుకునడము, దివాలా పాల్పడడం చేయరాదు, జాగ్రత్త. అప్పులు తీసుకోకూడదు. మీరు వాళ్ళు అప్పులు తీసుకోవాలని ఏం చేయాలి? మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలి, ఎల్ఐసి లోన్ తీసుకోవాలి. కేవలము జాతీయ బ్యాంకులలో లోన్ తీసుకోవాలి తప్ప శ్రీరామ్ చిట్స్ తీసుకున్నామనుకోండి, షూరిటీ ఎవరు పెడతారు? మీ ఆఫీసర్ పెడతాడు. నువ్వు కట్టకపోతే పరిస్థితి ఏంటి? షూరిటీ ఇబ్బంది పడతాడు. సో ప్రైవేట్ సంస్థ తీసుకోకూడదు లోన్. అర్థమైందా? ప్రైవేట్ సంస్థ లోన్ తీసుకోకండి. శ్రీరామ్ చిట్స్ లాంటి సంస్థలు ఎంతోమంది కోర్టు లాగినాయి. నేను కూడా 2 సార్లు పోవాల్సి వచ్చింది కోర్టుకి, షూరిటీ ఇచ్చిన పాపానికి. డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళు షూరిటీ మీద పడతారు అసలు దొరకకపోతే, అవునా కదా? సో ఎక్కడికి లోన్ తీసుకునే కానీ కేవలం ప్రభుత్వ సంస్థలు, మన ఎల్ఐసి, మన బ్యాంకులే తీసుకోండి. త్రూ ప్రాపర్ ఛానల్ ఎంపీడీఓ ద్వారా తీసుకోండి. ఆయన ద్వారా తీసుకోండి, తప్పేం కాదు. మీరైతే ఇవ్వకండి, జాగ్రత్త. పోలీసులు నిర్బంధం తీసుకున్నప్పుడు, క్రిమినల్ న్యాయస్థానం శిక్ష విధించినప్పుడు ఉన్నతాధికారి నివేదించవలను. పోలీసులు ఎప్పుడు పెట్టుకోవాకండి దయచేసి. మీరు రాంగ్ సైడ్ పోవాకండి. మీ కుటుంబ సభ్యులకు నేర్పండి. ఒకవేళ మీ కొడుకు ఏం యాక్షన్ చేశాడు అనుకోండి, పోలీసులను పట్టుకుంటారు. ఎవరు నువ్వు అంటారు. నా పేరు సురేష్ అంటాడు. మీ నాయన ఎవరు అంటారు? మా నాన్న లక్ష్మయ్య అంటాడు. ఏం చేస్తాడు? వాళ్ళని వార్డ్ సెక్రటరీ అంటాడు. వాడిని పిలిచి అంటారు. అంటారన్నారా? వాడిని పిలిచి అంటారు. అంటారన్నారా? అప్పుడు సీనియర్లకు ఎడవంటే అవుతారు. నువ్వు పోలీసు తెలుసు ఈ రూల్ ప్రకారము నువ్వు 24 hours జైల్లో ఉంటే 48 hours దాటి శిక్ష పడితే నీ ఉద్యోగం అవుట్. దాన్ని నీకన్నా నాకన్నా వాళ్ళు బాధించు. వాళ్ళు నిన్ను పిలిపించుకుంటారు. నీ కొడుకు నువ్వు పక్కన పడేస్తారు, నిన్ను ఇరికించుకుంటారు. దీని ప్రకారం నిన్ను వాళ్ళు ఇబ్బంది పడతారు. సో దయచేసి మీ పిల్లలు నేర్పించండి. వాడు చేసే గలాటాలకు, వాడు చేసే అల్లర్లకు, వాడు చేసే యూటీసీలకు తల్లిదండ్రులుగా మనమే బాధ్యులము, గుర్తుపెట్టుకోండి. వెంటనే సన్నాఫ్ అడతారా అడగరా? ఏమో అడతారా అడగరా? ఏం బాబు అడుగుతారా అడగరా? సన్నాఫ్ అడుగుతారు. అప్పుడు ఎవరా నువ్వు అంటే బయటకు వస్తావు. సో దయచేసి ఏదైనా కానీ తప్పులు జరిగే అవకాశం ఉంటే అవి జరగకుండా పిల్లలకు కూడా చెప్పండి. మీ ఇంట్లో మీ మీద ఆధారపడిన వారికి చెప్పండి. ఎందుకంటే కుటుంబం అంటే మీ ఇంట్లో ఆధారపడిన కూడా కుటుంబమే. అన్న కొడుకు చదువుకుంటున్నాడు చెప్పండి. బామర్ది కొడుకు ఇంట్లో ఉన్నాడు చెప్పండి. బామర్ది ఉన్నాడు ఇంట్లో చెప్పండి. ఓ నాయన చేస్తే మాకు ఇబ్బందిరా బాబని. ప్రభుత్వానికి విశ్వసనీయమైన సేవకుడులా ఉండాలి చెప్తున్నా. ఫస్ట్ విశ్వాస సేవకుడు మనం ప్రభుత్వ ఉద్యోగులం. ప్రభుత్వం మనకు జీతాలు ఇస్తుంది క్రమం తప్పకుండా. ఈ ప్రైవేట్ వాడన్నా ఇకపోవచ్చు. ప్రభుత్వ విలువ మీ నమ్ముతాలే, కరోనా వల్ల తెలిసిందే బాబు అందరికీ, అవునా కదా? తెలిసిందా లేదా? ఏమ్మా కరోనా పుణ్యాన ప్రపంచమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగం వైపు చూస్తుందా లేదా? ఇక్కడ గట్టి తప్పటి ఇక్కడ ఉండాలి మీరుగా. ప్రైవేట్ వాడు ఏమయ్యాడు ఒక్కసారిగా? అంతకుముందు లక్షల జీతాలు వచ్చేవాడు, అర్ధరాత్రి అపరాత్రి పబ్బులు తిరిగేవాడు, అవునా కదా?
ఐమాక్స్లో ఉండేవాడు ఈరోజు ఏమైనాడు? కానీ మనమంతా ఎట్లా ఉన్నాం? అది పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఎక్కడైనా కూడా ప్రభుత్వ ఉద్యోగం గొప్పదనం అది. అవునా కదా? మరి ఎక్కడ మన జీతాల్లో కోత పడిందా? చెప్పండి బాబు. సో అట్లా మనం విశ్వాస సేవకులు ఉండాలి. రాష్ట్రంలో తుఫాన్ వచ్చిందిరా బాబు అని నీకు జీతాలు ఆపడం లేదు. ఇంకో ఏమి దాన్ని ఏమంటారు, ఉపద్రవాలు వచ్చిందని చెప్పి మనల్ని పక్కన పెట్టడం లేదు, నువ్వు రావద్దులాడడం లేదు. అవునా కదా? సో అది ప్రభుత్వం అంటే. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్ ఉంది. పై అధికారి రాసినప్పుడు యూర్స్ ఫేత్ఫుల్లీ, యూర్స్ ఒబీడియంట్ రాస్తాం. ఇక్కడ ఉంది మీనింగ్, ఇక్కడ పుట్టింది ఆ కారణం. అది ఎందుకు యూర్స్ ఫేత్ఫుల్ అంటే విశ్వాసపాత్రుడిని, మీ విధేయుడిని అనే పదాలు వస్తాయి. యూర్స్ ఒబీడియంట్లీ మీ విధేయుడిని, యూర్స్ ఫేత్ఫుల్లీ మీ విశ్వాసపాత్రుడిని అనే పదాలు వస్తాయి లేఖలు రాసినప్పుడు పై అధికారులకు. ఇక్కడ ఎందుకంటే ఇదో ఈ మీనింగ్. అది మనం రాసిన పై అధికారి ఎవరు ప్రతినిధి? అయినా గవర్నమెంట్ ప్రతినిధి కాబట్టి ఆయనకు వెరీ గుడ్, మంచిది. సో అది వస్తాం అది. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే విశ్వసనీయమైన సేవకుడు పదానికి అంటే ఫెయిత్ఫుల్ సర్వెంట్ లాగా ఉండాలా. మన ఇంట్లో ఎవరైనా నమ్మకమైన వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక పనిచేసే ఆమె కావచ్చు, బట్టలు ఉతికే వ్యక్తులు కావచ్చు అనుకోండి, మనం విశ్వాసంగా ఉంటారా? వాళ్ళు ఉంటారా? నీ గురించి 10 మంది చెప్తా పోతారా? నీ బలితలు చెప్తా పోతారా? నువ్వు చెప్పిన పనులు ధిక్కరిస్తా పోతారా? చేయరు కదా. అది విశ్వాసం. అట్లా మనం విశ్వాసపత్రం ఉండాలి. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం శ్రమించాలి. డోంట్ ట్రాడన్. మన సమాజం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మొత్తం పథకాలు ఉన్నాయి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్ కోసం పథకాలు మొత్తం ఉన్నాయి. ఏ స్కీమ్ అయినా కూడా ఉంది ఆ లక్ష్యంతోనే. ఏ స్కీమ్ అయినా చూసుకోండి. మన ప్రభుత్వం పెట్టినట్టు నవరత్నాలు కావచ్చు, ఇప్పుడు ఉన్న మన స్కీమ్లన్నీ అన్నీ ఇప్పుడు పేద వర్గాల కోసమే. ఉద్యోగం కోసం ఉన్నాయా? లక్షాధికారుల కోసం ఉన్నాయా? అందుకే 4 వాహనాలు ఉంటే లోన్ లేదు. అవునా కదా? 300 యూనిట్కి దాటితే లోన్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే లోన్ లేదు. ఎందుకు? మన పథకాలు వీళ్ళ కోసమే, పేద వర్గాల కోసం తప్ప ఉన్నత వర్గాల కోసం కాదు, ఆదాయ వర్గాల కోసం కాదు, పేద వర్గాల కోసం పథకాలు. అందుకే అంత స్ట్రిక్ట్గా ఎస్ఓపి అమలు చేస్తున్నాం. మనం 4 చక్రాల వాహనం ఉంటే ఇస్తామా? పెద్ద మేడ ఉంటే ఇస్తామా? చెప్పండి. పింక్ రేషన్ కార్డు ఇస్తామా? ఉద్యోగస్తులు ఇస్తామా? ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇస్తామా? ఇది కారణం. సో మన ఉద్యోగస్తుల నియమావళి అవుతుందో దాన్ని ప్రభుత్వం అమలు చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. రిలేషన్ చూసుకోండి. అది మీకు ఎక్కడైతే మనకు ప్రభుత్వ నియమావళి ఏదైతుందో అదే ప్రభుత్వం అమలు చేస్తాం. నెక్స్ట్, ప్రజలకు సేవలన్నీ సేవా ఒప్పందం వరకు జరగాలి. ఇది కొత్త యాడ్ చేస్తాం. ఇది ప్రభుత్వ నియమాల్లో కనబడుతుంది కానీ కేవలం డైరెక్టరీ ఉంటుంది. ఇది ఏంటంటే మనం యాడ్ చేసాము. ఏ పథకము ఎప్పుడు చేయాలనేది మనకి ఇచ్చింది లేదా ప్రభుత్వం? బియ్యం కార్డు ఎన్ని రోజులు ఇవ్వాలా? 10 రోజులు. ఆరోగ్యశ్రీ కార్డు 20. పింఛన్ కార్డు, ఇంటి పట్ట, అట్లా దాన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ను మనం ఏం రాసాం? సేవాస్థాయి ఒప్పందం నేనే తయారు చేశాను. సేవాస్థాయి మళ్ళా ఇది పదం వద్దని నేనైతే కాలేజీ పెట్టేశాం పదం. అది మార్చాం మేమే. ఇది నేనైతే అనుమతి చేసి స్టేట్లో ఫస్ట్ సేవాస్థాయి ఒప్పందం అని దీన్ని ఎట్లా మీనింగ్ తీసుకున్నాం మాట. అది మళ్ళీ మా రమేష్ గారు ఉండి అంత ఆ పదం వద్దులే సురేష్ వేరే పదం అంటే అప్పుడు నిర్ణీత కాల వ్యవధిని వాడుతున్నాం. కాల పరిమితి అంటున్నాం. అది మళ్ళీ మేము మార్చాము. సో నిర్ణీత కాల పరిమితి అన్నా నిర్ణీత కాల వ్యవధి అన్నా ఎస్ఎల్తో సమానం. ఇది వేరే అది అనుకోవాకండి. మాకు మొదటిసారి నేనే ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ కూడా అప్పుడు ఇదే రాశాను నేను. అది ఇప్పుడు మార్చుకుంటున్నాం. ఇంత పెద్ద పదాలు పోవద్దు, సింపుల్గా అర్థమవుతుందని చెప్పి నిర్ణీత కాల వ్యవధి, నిర్ణీత కాల పరిమితి అంటున్నాం. దాని లోబడి మనం పనిచేస్తున్నాం. నెక్స్ట్, ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ సామగ్రిని జాగ్రత్త చూసుకోవాలి. ఇందా చెప్పాను. ఇచ్చిన కంప్యూటర్ దుమ్ము దులపండి. ఎప్పుడన్నా ఒక ప్రైవేట్ షాప్కి వెళ్ళండి, కిరాణా షాప్కు, దుమ్ము ఉంటుందా లోపల? ఎప్పుడైనా పోగాక ఎలా చేస్తారో అర్థమే కాదు. అది చిమ్ముతుంటాడేమో, నిరంతరం చిమ్ముతుంటాడేమో ఒక్క దుమ్ము. ఎందుకంటే ఏడా కస్టమర్ ఫీల్ అవుతాడేమో అని చెప్పి దుమ్ము లేకుండా చేసుకుంటారు. అవునా కదా? చూడండి, ఒకసారి గమనించండి. మీరు మన బీకేఎం సీట్లో పోయినా లేదా వైవ్ సీట్లో పోయినా కానీ మా కడపలో, పొద్దుటూరులో, రాజాబాట ఇలా లాంటివి పోయినా కూడా షాప్స్ అన్ని కలకలాడుతూ ఉంటాయి. కలకలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అది ఇది అంత కర్ర ఉంటుంది, ఒక గుడ్డ ఉంటుంది, ఇట్లా ఊపేది గుడ్డ. అది మీరు చూసారు లేదో? అది ఎప్పుడు తుడుపుకుంటూ ఉంటాడు.
మీరంటే తుడుపుకోవద్దులే కానీ యాళ్ళ బిస్మిల్లా పొగేసుకుంటా తుడుపుకోవద్దు కానీ పోతానే తుడుపుకోండి చాలా ఒక పూట. కానీ మీకన్నా మీకోసం శుభ్రం చేసుకోండి. ఇప్పుడు కరోనా కాలంలో వైరస్ కీరస్ ఉంటుంది, మీకోసం తుడుచుకోండి. అది ఏమో అర్థమైందా? సో అది సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్. ఇందా ఏం చెప్పినా ఎస్ సార్ అనాలి అంతే తప్ప ఇది కాదే, ఇది అవుతుందా లేదా వద్దునే వద్దు. అది అసాధ్యం కాదు లేదురా బాబు, గుర్తుపెట్టుకోండి. అసాధ్యం కాదని ఏది లేదు, ఏదైనా ఉందని చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను దానికి. అసాధ్యం అనుకుంటే మనం ఏరోప్లేన్ ఎక్కే పోయే వాళ్ళమా? అసాధ్యం అంటే సెల్ ఫోన్లు వస్తాయా? అసాధ్యం అనుకుంటే సైన్స్ పెరుగుతుందా? చెప్పండి. అసాధ్యం కాదండి ఏమీ లేదు. మీరు అది ఏం చెప్పి ఎస్ సార్ అని అంతేది, దాని పరిష్కారం అడగండి కావాలి. సార్ చేస్తాను సార్, ఎలా చేయాలి సార్ అంతే. చేస్తాను సార్, ఎలా చేయాలి సార్ చెప్పండి సార్, చేస్తాను. దాని మార్గాలు ఉంటాయి, పరిష్కార మార్గాలు ఉంటాయి, చేసే మార్గాలు ఉంటాయి, అది ఆలోచించాను అంతే. తాజా నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలి, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. బాబు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెప్పడం ఏంటంటే ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు నేర్చుకోవాల్సి ఒక్కడే మూడు ఏంటంటే వర్డ్, ఎక్సెల్, పీపీటీ. ఈ 3 నేర్చుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకో. ఈ 3 బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. నేను నేర్చుకొని చెప్తున్నాను. ఏమో ఇంత నా రైటింగ్ రా బాబు, ఇది నేనే టైప్ చేసుకుంటే స్వయంగా స్వహస్తాలతో అన్నీ చూపిస్తా కావాలిస్తే. ముందు వాట్సాప్లో చేసుకొని మళ్ళీ దానికి పంపించుకొని ఆ ఎడిటింగ్ చేసుకుంటాను. అది డైరెక్ట్గా సెల్ ఫోన్లు మనం మోయడం కాదు, ఇది నాకు ఈజీ కదా, టకటా కొట్టడం పోవచ్చు. సో దయచేసి చెప్తున్నాను, ప్రతి ఆఫీసులో ప్రతి సచివాలయంలో మన వాళ్ళు ఎవరైనా సరే డిజాస్టర్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఇంకేసైనా కానీ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గ్రామం కావచ్చు, వార్డు కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్లో ఆ 3 కలిగి ఉండాలి. ఏంటండి? వర్డ్, ఎక్సెల్, పీపీటీ. ఈ నిమిషానికి ఎవరైనా కేంద్ర ప్రభుత్వంలో వచ్చి ఎస్ మీ యాక్టివ్ చెప్పండి రా బాబు అంటే నోటి మాట చెప్పకండి, పీపీటీ తయారు చేయండి, 10 నిమిషాలు టకపాటా చూపించబడండి. ఆ ఎఫెక్టే వేరు, ఆ ఎఫెక్టే వేరు ఉంటుంది. నేను ఎంత మాట్లాడిన అర్థం కాదు, ఇది చూపిస్తే ఏమవుతుంది మీకు? అందుకని ఇంగ్లీష్లో సీయింగ్ ఇస్ బిలీవింగ్. చూస్తే కొంచెం నమ్ముతారు, ఇది కనబడేలాగా సార్ ఇప్పుడు ఇది ఉంది కదరా బాబు, 2 కూడా ఇంటర్లీట్ అవుతాయి, ఒకటి సమన్వయం అవుతాయి, మీరు నమ్ముతారు అప్పుడు. అట్లా మీరు పీపీటీ తయారీ స్థాయిలో ఉండాలా, వర్డ్ తయారీ స్థాయిలో ఉండాలా, మీరే ఒక లెటర్ తయారీ స్థాయిలో ఉండాలా. ఒక పట్టిక ఏమన్నాం కరోనా గురించి సర్వే వేయరా బాబు అంటే ఒక పట్టిక వేయాలి, ఎక్సెల్. ఆ ఎక్సెల్ షీట్ మీరే చేసుకొని చెప్పారా, సార్ ఇంతమంది కరోనాలో మా పాజిటివ్ ఉన్నారు, ఇంతమంది నెగిటివ్ ఉన్నారు, ఇంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఇంతమంది రికవర్ అయ్యారు, టకటక వేసే స్థాయిలో ఉండాలి. సో ఆ 3 ఉండాలి, అమ్మ గుర్తుపెట్టుకో. ఆ 3 ఉంటేనే విలువ. మేమైతే మా హెడ్ ఆఫీస్లో చర్చ పెట్టాం, ఆ 3 ఉండే వాళ్ళే రావాలి మా దగ్గరికి డిప్యుటేషను, మాకు వద్దంటున్నాను. ఆ 3 రాకుండా మా ఊరికే మామూలుగా కొడతారంటే ఏం లాభం ఈ కాలంలో? అంతంగా పీపీటీలో మేమే అంతే ఆవిడ. నెక్స్ట్, తాజా సమాచారం అభివృద్ధిపరిచే పరిజ్ఞానం కలిగి ఉండడం, లేటెస్ట్ అప్డేటెడ్ నాలెడ్జ్. మన దగ్గర సిన్సియర్గా చెప్పండి, ఎంతమంది మన గ్రామ సచివాలయం పోర్టల్ చూస్తున్నారు చేయిస్తాను ఒకసారి. రోజు చూసేవాళ్ళు. ఎప్పుడైనా ఇది చూసారా? ఇది అది ఉందా మీ పోర్టల్లో? ఈ సబ్జెక్టు చూసారా ఎవరైనా? చూడలేదు. డాష్బోర్డ్ చెప్పేది పోర్టల్ అదే. ఇది చూసారా ఎప్పుడన్నా? అది మీరు చూడలే చెప్తున్నా. నేను నమ్ముతా లేదో మా కమిషనర్ గారు మమ్మల్ని వెంట పడుతున్నారు దీని మీద. నువ్వు ఏం చెప్తావో ఇది పెట్టాలా బాబు అంటున్నాడు. ఆ దెబ్బకు ఆ పంచాయతీ సర్వీస్ గ్రేడ్ 5 ట్రైనింగ్ అంతా కూడా ఎక్కించి పడేసాం. అన్ని డిపార్ట్మెంట్ నుంచి మెటీరియల్ తెప్పించాను, భారీగా మెటీరియల్ తెప్పించాను, ఎక్కించి పడేశాను. మీరు మన వెబ్సైట్కి వెళ్ళిపోతే లర్నింగ్ కార్నర్ చూసారా నవరత్న హోము, నవరత్నాలు ఓపెన్ చేయమా ఒకసారి, మరి డిస్టర్బ్ అవుతుందా? హోము, నవరత్నాలు ఏమి లర్నింగ్ కార్నర్ ఉంటుంది. ఆ లర్నింగ్ కార్నర్లో పోవాలి మీరు, డాష్బోర్డ్ పక్కన. అది లర్నింగ్ కార్నర్ ఇప్పుడు ఈ మధ్య పెట్టారు. నేను చేరినాక వచ్చిన మాటలు ఇవన్నీ కూడా సాంకేతిక మార్పు నేర్చుకుని నేను కూడా లర్నింగ్ దాంట్లో పోతే దాంట్లో ఎంప్లాయీస్ గురించి మన వాలంటీర్ గురించి ఉంటూ చూపించాము. ఒకసారి సిటిజన్ చార్టర్ కూడా ఉంటుంది, చూపించాము, ఒక్కొక్కటి చూపించు. దాని ట్రైనింగ్ మెటీరియల్ పెట్టాం, మొత్తం ట్రైనింగ్ మెటీరియల్ అంతా డంప్ చేసాము మేము. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ట్రైనింగ్ మెటీరియల్. ఎంప్లాయీ కార్నర్లో ట్రైనింగ్ మెటీరియల్ మొత్తం డంప్ చేసాం, ఇది చూసుకోండి. అన్ని డిపార్ట్మెంట్ ఎక్కించి పడేసాం, ఎవరైనా మీరు చూసుకోవచ్చు. దీంట్లో రెవెన్యూ సహా అన్నీ ఎక్కించాం మేము. పిఎస్ గ్రేడ్ మొన్న ఎక్కించాం. ఇవన్నీ నేను ఎక్కించిన దగ్గరుండి
యాజ్ జేడీగా. ఇది ట్రైనింగ్ మెటీరియల్. నెక్స్ట్ అమ్మా అవును చెప్తాను. ట్రైనింగ్ మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేయి మళ్ళీ. ట్రైనింగ్ మెటీరియల్ దాంట్లో నిన్న మన ట్రైనింగ్ ఇచ్చింది ఏది? నేను ఇచ్చేది ఎక్కడుంది అది? ఇది ఇక్కడ కొత్తది పెట్టారు. మొన్న ట్రైనింగ్ అయిపోయిందో లేదో ఆ రోజే పెట్టమన్నారు సార్, పెట్టేశాం. ఇది ఓపెన్ చేసుకోండి. దీంట్లో నేను చెప్పే టైప్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. పెనాల్టీ పనిష్మెంట్స్ కంట్రోల్. ఇది కంటే ఓపెన్ చేయమ్మా, తెలిసిపోతుంది. మీరు చెప్పే ప్రతి ఒక్కటి ఉన్నాయి బాబు ఇక్కడ. నేను చెప్పరాకపోవచ్చు, మిస్ కావచ్చు, మీరు చూసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇది అంటే అది అప్డేషన్. అంటే అప్డేషన్ ఏం చెప్పినా కూడా ఎక్కించమంటారు. ఆ రోజు వీళ్ళ ముందరే టాపిక్ చెప్పమన్నారు సారు, అంటే నేను మరుసోజు రెడీ అయిపోయినాను. ఆ మరుసోజు ఈ పెనాల్టీ చెప్పమన్నాడు, అది రెడీ అయిపోయినాం. వెంటనే అప్డేట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ సార్ ఒక జనమన ధృవీకరణ కోసం వచ్చాడు ఆయన, ఎవరు ముందస్తు వాళ్ళకి ఇవ్వండి, రౌండ్ వేసి సర్కిల్ వేసి కరోనా నేపథ్యంలో సామాజిక భౌతిక దూరం కూడా పాటించండి, ముందు పని చేయండి. అలాగే అర్హతల మేరకు వచ్చారు వాళ్ళకి ముందు చేయండి. సో అది గుర్తుపెట్టుకోండి. చేసి ఉండొచ్చు, పోస్టలైజర్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక సెల్ ఫోన్లో కంపెనీలో పనిచేసి ఉండొచ్చు, ఏం చేసి ఉండొచ్చు. కాదనలే, మన ఉద్యోగం మన జీవన వృత్తి కోసం. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినాక విని మనం మానేయాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేయకూడదు, నిషేధము. ఇక డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన నిషేధమే, టీచర్లు ప్రైవేట్గా కోచింగ్ పెట్టే నిషేధమే. సో మనకు నిషేధం వస్తుంది. ప్రైవేట్ కంపెనీ నిర్వహణ తోడ్పాటు చేయరాదు. మీకే మీరు కంపెనీ పెట్టడం, ఓ రిజిస్టర్ కంపెనీ పెట్టడము, ఓ చిట్ ఫండ్ కంపెనీ పెట్టడము, లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ వ్యవస్థ పెట్టడము, ఇవి చేయరాదు. ప్రైవేట్ ఉద్యోగాలు చేయరాదు. రహస్య పత్రాలను అధికార సమాచారం వెల్లడి చేయరాదు. మన ఆఫీసులో కొన్ని విషయాలు ఉంటాయి, అది ఎవరు ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఆర్టీ యాక్ట్ కింద ఇవ్వాలా. అప్పుడు మీ అధికార అనుమతి తీసుకొని ఇవ్వండి. అంత అవసరం లేకుండా మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి. మొన్నటిదాకా మా ఆఫీస్లో పింఛన్లు పెద్ద ప్రహసనం. నాకు వచ్చిందా లేదా అంటే రాలేపోంటాం, ఎందుకు రాలంటే తెలియపోంటాం. ఇప్పుడు లేదు, పాదస్కం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఏదో పాదస్కం అంటే నీకు ఎందుకు పింఛన్ రాలేదో కూడా మనం చెప్తున్నాం. అవునా కదా? అర్హుల జాబితా కిందనే అనర్హుల జాబితా పెడుతూ కారణాలు మెన్షన్ చేస్తున్నాం. అయిపోయి ఇంకా నీకు రహస్యం ఏముంది అక్కడ, దాపరికం ఏముంది అక్కడ, దాచిపెట్టే అవసరం ఏముందాడా? అమ్మ నీకు రావలేదమ్మా, ఎందుకు రావడంలే, మీ కొడుకు ఎక్కడో బెంగళూరులో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. అవునైనా నా కొడుకున్నాడు, కడతాడు. సో బియ్యం కార్డు సబ్మిట్ చేసుకోమో చెప్పండి సలహా. నీ కొడుకు రాడు కదేగా, అక్కడే ఉన్నాడు కదా, సబ్మిట్ చేసుకొని చెప్పండి. అట్లా మీరు గైడ్ చేయాలి. రహస్యం అని చెప్పనేసి ఏం వెల్లడి ఉద్దేశం కాదు. ఆల్రెడీ మనం ఓపెన్గా పెట్టేసాం, చూపించాలి, వాళ్ళు గైడ్ చేయాలి. కాదు ఏమైనా విలేకరుగా ఉంటారా, ఉండకండి. ఇంకా గతంలో విలేకరు పనిచేసి వచ్చి ఉండొచ్చు, దీంట్లో వచ్చిండొచ్చు. అయిపోయాయి. ఇంకా నో మోర్ ఐఎమ్ సాక్షి విలేకరి, నో మోర్ ఐఎమ్ ఈనాడు విలేకరు, అంతే. ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్, ఐఎమ్ సచివాలయ ఉద్యోగి, అంతే. నెక్స్ట్, ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను, పథకాలను చేయడం విమర్శించరాదు. పొర్రపాటున కూడా మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోండి, పథకాలను విమర్శించడం మానుకోండి. ఒకసారి నెల్లూరు జిల్లాలో ఏం జరిగింది, డాక్టర్ గారు మీటింగ్ పెట్టారు కుటుంబ నియంత్రణ గురించి, పెద్ద మీటింగ్. నెల్లూరు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు, కుటుంబ నియంత్రణ చేయాలా అట్లా ఇట్లా అని చెప్పి అనేసి. ఒక ఎంప్లాయీలు వేసి ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వేసి, సార్ ఎన్ని ఆడైతే సార్ ప్రజలాడు వింటారు సార్, ఆ సంజయ్ గాంధీ కూడా పెట్టాడు, ఇందిరాగాంధీ ఒక ఆమె నడుపుతుంది, ఇవన్నీ ఆడని చెప్పి రకరకాల మాట్లాడు. ఎస్ నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, నీ పేరు ఏం పేరు అంటే పలానా పేరు సార్ రాసుకున్నాడు, కూర్చో బాబు కరెక్ట్ చెప్పినావు అని చెప్పి. ది నెక్స్ట్ డే వాజ్ సస్పెండెడ్. ఎవరు అట్లా మాట్లాడినాడు. పొర్రపాటున ప్రభుత్వం విమర్శించకూడదు, మీరు కార్యక్రమాన్ని విమర్శించకూడదు. ఇంటికి పోయినాక విమర్శిస్తాం సార్ అనుకుంటారేమో, ఇంటికి పోతావు, ఇంట్లో ఎవరితో మాట్లాడతావు, భార్య ఏమంటుంది, మా ఆయన బుదిరుతాడని పక్కన మీ ఇంకొక చెప్తుంది, పక్కన మొగుడు చెప్తాది, ఆ మొగుడు ఇంకోటి ఇడికి వస్తాడు మాకు చెప్తాడు వచ్చి, ఆ బుదిరుతాడు ఇంట్లో ఈ పథకాలు గీతకాలు ఏంది, పొద్దున లేస్తే. రాజకీయాలలో ఎన్నికల్లో వాళ్ళ నిషేధము. పొరపాటు మీ ఇంట్లో ఎవరైనా కానీ పోటీ చేస్తే కుటుంబంలో ఎవరు పోటీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒల్లూరులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ భార్య పోటీ చేసింది, అంటే కంప్లైంట్ లేదు, వాళ్ళ భార్య పోటీ చేసింది అని సస్పెండ్ అయ్యాడు ఆ పిల్లోడు. ఓ రెండే ఆప్షన్, ఎవరైనా విత్డ్రా వేసుకుంటావా లేదా నువ్వు ఉద్యోగం కొట్టుకుంటావా అని. ఉద్యోగం పోయింది, ఎందుకంటే కుటుంబం అనేది లెక్క వస్తుంది ప్రవర్తన నియమాల కింద.
కుటుంబం అంటే ఎవరు? ఒకే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, అమ్మ నాయన, పిల్లలు, ఆధారపడ్డ వాళ్ళు, అది కుటుంబం అంటే ఫ్యామిలీ డెఫినేషన్. నా భార్య నిలబడితే మీకేం సార్ అంటే మీ భార్య రేపొద్దు నీ ద్వారా లబ్ధి పొందుతుంది, అవునా కదా? నీకు చనిపోతే మన యొక్క పరిహారాన్ని కూడా, మరణ పరిహారాలు ఎవరికి పోతాయి? లీగల్ హెయిర్, చట్టపరమైన వారసురాలు భార్య పోతే బిడ్డలు పోతాయి. అట్లా వాళ్ళ హక్కు ఉంది. ఆ హక్కుల భాగంగా వాళ్ళకు నియమావళి వర్తిస్తుంది. కాబట్టి నా భార్య పొడి చేస్తే మీ నష్టమేం సార్, నా మా నాయన పొడి మీ నష్టం అంటే నష్టమే, ఎందుకంటే ప్రభుత్వ నియమాలు వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి. సో రేపు ముందే చెప్తున్నాను, ఎవరికైనా కానీ మా ఇంట్లో ఈ ఆలోచన ఉందంటే మానుకోండి, మాకు అదే కావాలంటే ఇది మానుకోండి. రెండు కానీ తన అధికార హోదాను తన కొరకు, తన బంధువుల కొరకు, తన మీద ఆధారపడే వాళ్ళ కోసం ఉపయోగించరాదు. ఎవరు ఫోన్ చేసి నేను ఫలానా సెక్రటరీ బాబు నువ్వు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అనకూడదు. ఎవరికైనా ఫోన్ చేసి నాకు గెస్ట్ హౌస్ బుక్ చేయి అనకూడదు. వాడు రాసుకుంటాడు ఫలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడని, కంప్లైంట్ చేస్తాడు పొద్దున, ఫలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడు గెస్ట్ హౌస్ ఇవ్వని. అసలు నేరం అవుతుంది, అది ప్రమాదకరం అవుతుంది. ఎక్కడ అధికార హోదాను ఉపయోగించుకురాదు. ఫోన్ చేసి మా వాళ్ళకి ఎట్ట మన వాళ్ళకు బాబు వెహికల్ తెప్పించాను రా బాబు అన్నాను తప్ప సొంత ఊరికి వచ్చి గెస్ట్ హౌస్ బుక్ చేయని అడగలేం కదా. నా సొంత ఊరు ఇది, నేను వచ్చేది అఫిషియల్ టూరే కావచ్చు, నా సొంత ఊరు వచ్చి నా గెస్ట్ హౌస్ కావాలంటే ఎట్టవుతుంది? నా ఇల్లు ఉంది కదా, వేరే జిల్లా పోతే అనివార్యము. అట్లా అధికార హోదాని మనము మిస్యూజ్ చేయకూడదు. మీరు కూడా అంతే. నెక్స్ట్, తన స్వప్రయోజనాలకై తన ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొని రాదు, పలుకుడు ఉపయోగించరాదు. తన అధికార హోదాను తన కొరకు, తన బంధువుల కొరకు, తన మీద ఆధారపడే వాళ్ళ కోసం ఉపయోగించరాదు. ఎవరు ఫోన్ చేసి నేను ఫలానా సెక్రటరీ బాబు నువ్వు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అనకూడదు. ఎవరికైనా ఫోన్ చేసి నాకు గెస్ట్ హౌస్ బుక్ చేయి అనకూడదు. వాడు రాసుకుంటాడు ఫలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడని, కంప్లైంట్ చేస్తాడు పొద్దున, ఫలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడు గెస్ట్ హౌస్ ఇవ్వని. అసలు నేరం అవుతుంది, అది ప్రమాదకరం అవుతుంది. ఎక్కడ అధికార హోదాను ఉపయోగించుకురాదు. ఫోన్ చేసి మా వాళ్ళకి ఎట్ట మన వాళ్ళకు బాబు వెహికల్ తెప్పించాను రా బాబు అన్నాను తప్ప సొంత ఊరికి వచ్చి గెస్ట్ హౌస్ బుక్ చేయని అడగలేం కదా. నా సొంత ఊరు ఇది, నేను వచ్చేది అఫిషియల్ టూరే కావచ్చు, నా సొంత ఊరు వచ్చి నా గెస్ట్ హౌస్ కావాలంటే ఎట్టవుతుంది? నా ఇల్లు ఉంది కదా, వేరే జిల్లా పోతే అనివార్యము. అట్లా అధికార హోదాని మనము మిస్యూజ్ చేయకూడదు. మీరు కూడా అంతే. నెక్స్ట్, తన స్వప్రయోజనాలకై తన ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొని రాదు, పలుకుడు ఉపయోగించరాదు. ఓకే ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సిబ్బంది చేయవలసిన, చేయకూడని పనులు ఏంటి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఉల్లంఘిస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఈ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.